హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈ రోజు మన ముందు సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు ఉన్నారు. సార్ హాయ్ సార్. సార్ సీనియర్ ఎన్టీఆర్ గారు, ఆయన గురించి ఎంత చెప్పుకున్నా ఎంత విన్నా తక్కువే. సో మీరు అప్పుడు ఉన్నారు, ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏమన్నా ఉంటే మాతో షేర్ చేసుకోండి. సీనియర్ ఎన్టీఆర్ గురించి చెప్తే పెద్ద గ్రంథమే అవుతుంది. అవును, నేను జర్నలిజం వచ్చేప్పటికీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నేను ప్రత్యక్షంగా చూశాను. అప్పుడు మేజర్ చంద్రకాంత్ సినిమా అప్పుడు కానీ, మళ్ళీ తర్వాత ఆయన తీసిన సినిమాలప్పుడు కానీ, ఆ ప్రెస్ మీట్లలో వెళ్ళడం అదే ఆయనతో ఇంటరాక్షన్ ఏం లేదు. నేను అప్పుడప్పుడు బచ్చాగానే అలాంటి టైంలో ఆయనతో పనిచేసిన సమకాలికులు, ఆయన పరిచయం అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొన్ని విషయాలు చెప్తుంటారు. ఇప్పుడు చాలామంది మన ఎన్టీఆర్ తెల్లారుదామన 3 గంటలకు ఒక కోడిని మొత్తం తింటాడు, మంచి కారం పట్టించి దట్టించి. నేను ఒక లాజిక్ చెప్తా, వింటావా? తెల్లారుదామన 3 గంటలకు ఆయన తినేది ఎవడన్నా చూస్తాడా? పోయి చెప్పు. ఈ వంటవాడు ఎప్పుడు చేసి ఉండాలి, ఆ కోడిని ఎప్పుడు పట్టుకుండాలి, ఎప్పుడు? ఇదంతా పుకారు. ఎవడో ఒకటి చిన్న మాట తింటాడు, తెల్లారుదామన తింటాడు ఆయన, కోడిని తింటాడు. కోడి గుడ్డి తిన్నా కూడా కోడి అయిపోతుంది తర్వాత. కోడి గుడ్డి కాదు, కోడినే తింటాడు. అంటే అంత చికెనే కాదు, కోడిని కాల్చుకొని దాన్ని మసాలా పూసి అడ్జేసి రూపాంతరం చెంది కోడి అయిపోయింది. గుడ్డు కాస్త కోడి దాకా పోయింది. ఇంకా దానికి మించి పోలే, బాతులు అక్కడ దాకా పోలే, సంతోషించాలి. అట్లా అయితే కాట్రగడ్డ మురారి అని ఒక నిర్మాత తక్కువ సినిమాలు చేసినా కూడా అద్భుతమైన సినిమాలు చేశాడు. ఆయన సినిమాల్లో సాంగ్స్ భలే ఉంటాయి, మంచి అభిరుచి గల నిర్మాత. కానీ మనిషిగా ఆయన మాత్రం చాలా గర్విష్టి. నేను ఒక్కనే మనిషిని, మీరు ఎవరు మనుషులు కాదు అనేంత పొగరు ఉంటుంది ఆయనకు. ఆయన పర్సనల్ ఇన్సిడెంట్ ఒకటి చెప్తా. ఆయన చెప్పాడు, ఆయన తన పుస్తకంలో కూడా రాసుకున్నాడు. ఆత్మకథ రాశాడులే ఆయన. ఆత్మకథ అది ప్రింట్ కాకముందే నాకు ఇచ్చాడు చదవమని. ఎందుకంటే నేను ఆయనతో కలిసి తెలుగు నిర్మాతల చరిత్ర అనే ఒక పుస్తకానికి నేను పనిచేశాను. నేను అండారామారావు అనే ఇద్దరు జర్నలిస్టులము ఆయనతో కలిసి పనిచేశాం. మేము ఆ పనిచేసినప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. నాకు అసలు ఆయన చదివాడు, ఆయన రాసిన బుక్ నాకు ఇచ్చి చదవమన్నాడు. నేను ఆయన ఏదో ప్రశ్నించాను. సరే, అదేదో చిన్న వివాదమైంది మా ఇద్దరికి. అంటే ఎవరో అభిప్రాయం వాళ్ళది. అట్లా ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ ఒక ఇన్సిడెంట్ చెప్పాడు. ఆయన శివరంజని అనే ఒక సినిమా తీశాడు దాసనారాయణరావుతో. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. శివరంజన గోరెంటాకు, మొత్తం నాకు పేరు గుర్తులేదు. అయితే ఆ సినిమా 100 days ఫంక్షన్కు 100 రోజులు ఆడింది సినిమా. ఎవరిని పిలుద్దామని దాని దర్శకుడు దాసనారాయణరావుని అడిగితే ఈయన ఏం చెప్పలేదంట. ఎన్టీఆర్ గారిని పిలుద్దాము అంటే వద్దు, ఆయన వద్దు అన్నాడంట. ఎందుకు వద్దు? ఆయన వస్తే ఏం మంచి పబ్లిసిటీ కదా. ఆయన వస్తే ఆయన అగ్రకథానాయకుల్లో అగ్రజుడు, ఆయన వస్తే ఎంత బాగుంటుంది అని అంటే, వద్దండి, ఆయన రావడం నాకు ఇష్టం లేదని అంట. ఎందుకు ఇష్టం లేదు నీకు అని అంటే, ఆయన వస్తే ఆయన కాలు మొక్కాలి నేను. నాకు ముందుగానే పొగరు, ఆత్మాభిమానం ఎక్కువ. ఆయన కాలు మొక్కని నేను, అందరూ పోయి కాలు మొక్కుతుంటే నేను మొక్కలేనట. ఆయన వద్దనేడంట. నిన్నెవడు మొక్కమని ఆయన చెప్పిండా, నేను చెప్పినా? ఆయన వస్తాడు స్టేజ్ మీదకి, నిన్ను పిలుస్తాం, పోయి పక్కన కూర్చో, లేకపోతే దూరం కూర్చో అని చెప్పినట. చెప్తే సరే పిలిచారంట. ఆ ఫంక్షన్ స్టార్ట్ అయింది. వ్యాఖ్యాత ఎన్టీఆర్ గారిని పిలిస్తే ఎన్టీఆర్ పోయి స్టేజ్ మీద కూర్చున్నాడు. యువ నిర్మాత కాట్రగడ్డ మురారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామంటే ఆ స్టెప్స్ ఎక్కేది గుర్తుందంట ఆయనకు. వేదిక పోయి ఆటోమేటిక్గా పోయి కాలు మొక్కి ఆడ కూర్చున్నాడంట. అంటే ఆయనలో అంత ఆకర్షణ ఉంటుందంట. అవును. తర్వాత అనుకున్నాడు, నేను ఏంది అసలు ఒకరే ఒక మొక్కకూడదు అనుకున్నాను. ఆయన పోయి ఆటోమేటిక్ పోయి కాలు మొక్కి కూర్చున్నారే అని అనుకున్నా నేను. నాకు చాలా విచిత్రం అనిపించింది. అసలు ఆయన కాలు మొక్కాలి అని నా మనసులో ఎక్కడ కూడా లేదు. ఆయన చూడగానే పోయి పాదాభివందనం చేసిన నేను. అది ఎన్టీఆర్ అంటే ఆయన ఆకర్షణ అలాంటిది అనమాట. అంత గొప్ప ఆర్టిస్టు, అంత ఆజానుబాహుడు, అంత ఆకర్షణ. అంటే ఎవరికైనా కూడా ఆటోమేటిక్గా పోయి ఆయన పాదాభివందనం చేసుకుందామనే ఆలోచన కలుగుతుంది. ఇంతకంటే గొప్ప ఉపమానమే ఉంటుంది ఆయన గురించి. నేను ఆ కాట్రగడ్డ మురారి నుంచి విన్నది కాబట్టి నేను అథెంటిక్గా చెప్పగలుగుతున్నా. థ్యాంక్ యూ సార్. మంచిది.